నాకు పిల్లలు లేరు అని చాలా బాధ అయింది. ఇప్పుడు మటుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మాయికి పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. అక్కడ భద్రాచలాన చాలా హాస్పిటల్ చూపించినాము. నాకే చాలా బాధ అనిపిస్తుంది. అందరికి పిల్లలు పుడతారు, మరి నాకెందుకు పుట్టట్లేదు? మా ఆయన కూడా ఊక తిట్టేటోడు, నీకు పిల్లలు పుట్టరు, ఏం పుట్టడు, అసలు నీకు సంత ఉందా లేదా అని తిట్టేటోళ్ళు. ఇక్కడ ఇస్త్రీ మేడం హాస్పిటల్ చూపించితే సంతోషంగా అన్నారు. 1 నెల వచ్చి చూపించుకున్నాం, మందులు ఇచ్చింది. 2వ నెల ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. నేనైతే చాలా సంతోషపడ్డా. అసలు మేడం గారిని పట్టుకొని బాగా ఏడిచిన. అసలు ఐశ్వర్య మేడం గారికి అసలు నేనైతే జీవితంతా మేడం గారి మర్చిపోలే. మంచి డెలివరీ వరకు 9 months మంచి కంటిన్యూ అవ్వాలి. 2 times స్కానింగ్ కోసం రావాలి. ఓకే సరే మేడం.